Welcome to SB News. ములుగు జిల్లాలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని వారానికి 4 గ్రామాలు లేదా 5 చోట్ల అట్లా ఏర్పాటు చేసుకొని ఇప్పటివరకు 50 గ్రామాలకు పైగా ప్రజా దర్బార్ కార్యక్రమాలు మా ములుగు జిల్లా కలెక్టర్ గారు మా జిల్లా యంత్రాంగం అందరి ఆధ్వర్యంలో మరి గ్రామాల ప్రజల మధ్యకి వెళ్ళి నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా అందరి విజ్ఞప్తి ఒకటే, ఇల్లులు, ఇందిరమ్మ ఇల్లులు, పెన్షన్లు, తర్వాత ట్రైబల్ ఏరియా కాబట్టి ఫారెస్ట్ ఏరియాలో కొన్ని పోడు భూముల సమస్యలు ఇవి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. తప్పకుండా వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారులు వాటిని విచారణ చేపట్టి ఎంక్వైరీ చేసి అర్హులైనటువంటి ఇండ్ల లిస్టు కానీ పెన్షన్ల లిస్టు కూడా తయారు చేసి పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 10-15 రోజులలో నూతన పెన్షన్లు కానీ నూతన హౌసెస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఈ ప్రజా దర్బార్ జరిగినటువంటి కార్యక్రమంలో వచ్చినటువంటి దరఖాస్తులకు ప్రయారిటీగా తీసుకొని వారికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మారుమూల ప్రాంతాలలో మనకు చాలా చోట్ల డ్రై ఏరియా ఉండి పంటలు 2 పంటలు పండక కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళని కూడా గుర్తించి ఆ గ్రామాలను ఎన్ఆర్ఈజీఎస్ కింద ఎక్కువ చెక్ డ్యాములు కూడా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో చెక్ డ్యామ్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా రాష్ట్రంలో ఉన్న సర్పంచులకు, అదేవిధంగా ఎంపీడీఓలకు, మరి మా ఎన్ఆర్ఈజీఎస్ అధికారులకు, పిఆర్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే నెలలో జూలై నుంచి కొత్త చట్టం జీరాంజీ చట్టం రాబోతుంది. ఆ చట్ట ప్రకారము పనులు చాలా ఇబ్బందికరం ఉంటుంది చేపట్టడం. కాబట్టి ఇప్పుడు శాంక్షన్ ఇచ్చినటువంటి అన్ని పనులను ఈ మంత్ ఎండింగ్ 25th లోపు మ్యాక్సిమం 90-80% కంప్లీట్ చేసుకొని బిల్లులు పెట్టుకుంటే బాగుంటుందని కూడా మీ ఛానల్స్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వివో బిల్డింగ్లు కానీ, అంగన్వాడీ కానీ, ఎన్ఆర్ఈజీఎస్ నుంచి ఏ వర్క్స్ అయితే ఇచ్చడం జరిగిందో వాటిని ఈ జూన్ 25th 28th లోపు వర్క్స్ కంప్లీట్ చేసుకొని బిల్స్ ప్రపోజల్ పెట్టాలి. లేదైతే కొత్త చట్టం వచ్చిన తర్వాత రకరకాల కోతలు పెడుతుంది కొత్త చట్టము, ఎన్ఆర్ఈజీఎస్ చట్టము. సో అది ఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో జీరాంజీ చట్టం తెచ్చిర్రు. అది కొంత మనం చూస్తున్నాం. ఇప్పటికే పొద్దున ఒక ఫోటో, సాయంత్రం ఒక ఫోటో, పనులు చేసే కాడ ఫోటోలు క్యాప్చర్ చేయాలని పెట్టిరు. దాంతో కూడా పని తక్కువైపోతుంది. పాపం టైం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కానీ పని మీద తక్కువ ఉంటున్నారు కూలీలు. అది కూడా బాధాకరం. ఇలాంటి రకరకాల నిబంధనలు కూడా రాబోతున్న క్రమంలో కలెక్టర్స్, అదేవిధంగా డిఆర్డిఓస్, తర్వాత ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, పిఆర్ డిపార్ట్మెంటు, వివో బిల్డింగులు, అంగన్వాడీ బిల్డింగులు, గ్రామ పంచాయతీ, సీసీ రోడ్లు అన్ని బిల్లులకు సంబంధించి 25th లోపు బిల్స్ పెట్టుకోవాలి. కంప్లీట్ కానీ ఉంటే కంప్లీట్ చేసుకోవాలి అని తెలియజేస్తూ దయచేసి యాక్టివ్గా ఉండి ఇంకా ఈ 15 రోజుల పని కూడా మరి ఉపాధి హామీ కూలీల పని పెంచి తద్వారా మనకు ఇంకా శాంక్షన్స్ వచ్చే విధంగా, వర్క్స్ ఇంకా వచ్చే విధంగా కృషి జరగాలంటే పని కూడా పెంచాలి. గ్రామాలలో, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు అంటే పని దొరకక, ఉపాధి లేక కూడా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా మోటివేషన్ చేసి ఉపాధి హామీ పనులలో పని చేయించాలని కూడా విజ్ఞప్తి చేస్తాం.